వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు స్వీట్ షాప్స్లో దొరికే బొంబాయి కరాచీ హల్వాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ఈ కరాచీ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల వాటర్ని తీసుకుని ఇందులో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ముందుగా 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. పూర్తిగా గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత మరొక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్లో 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అంతా కూడా కరిగేటట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పూర్తిగా గరిటెతో తిప్పుకుంటూ కరిగించుకోండి. షుగర్ అంతా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మిశ్రమం యాడ్ చేసే ముందు తిరిగి ఒకసారి కలుపుకోండి, లేదంటే అడుగున కార్న్ఫ్లోర్ పౌడర్ ఉండిపోతుంది, పైన వాటర్ తేలి ఉంటాయి. అందుకని వేసే ముందు ఒకసారి కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కలపకపోతే గడ్డలు కట్టేస్తుంది. అందుకని గరిటెతో మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. ఈ విధంగా 5 to 10 minutes పాటు ఇలా చిక్కబడేంత వరకు కూడా గరిటెతో కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ దాదాపుగా 1/2 కప్పు దాకా నెయ్యిని యూస్ చేస్తున్నాము. కొంచెంగా యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ నేతిని యాడ్ చేసుకోండి. 1/2 కప్పు దాకా నెయ్యిని ఇందులో యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇందులో మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఎల్లో యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెగ్యులర్గా యూస్ చేసి ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. ఫుడ్ కలర్ అంతా కూడా బాగా కలిసేటట్టుగా లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. నెయ్యి హల్వాలోంచి సపరేట్ అవుతూ ప్యాన్కి ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని ఇందులో యాడ్ చేసుకుని తిరిగి మరొకసారి కలుపుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి కొద్దిగా నేతిని కానీ నూనెని కానీ గ్రీస్ చేసుకుని అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ హల్వాని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ బౌల్లోకి వేసుకుని పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకుని పైన కొద్దిగా గార్నిషింగ్ కోసం జీడిపప్పు, బాదం, పిస్తా పలుకుల్ని సన్నగా ఈ విధంగా తురుముకుని యాడ్ చేసుకోండి. పైన ఒకసారి కొంచెం ప్రెస్ చేయండి. ఇలా 1 గంట లేదా 2 గంటల పాటు వదిలేయండి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నైఫ్తో మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే బొంబాయి కరాచీ హల్వా రెడీ అయిపోతుంది. ఈ కరాచీ హల్వాని మనం ఎంత ఎక్కువసేపు అయితే స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో జాగ్రత్తగా తిప్పుకుంటూ చేసుకుంటామో అంత సాగే గుణం దీనిలో వస్తుంది. మీరు త్వరగా చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది కొంచెం సాఫ్ట్గా వచ్చేస్తుంది. అందుకని స్టవ్ మీద దాదాపుగా 30 నుంచి 45 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.